మన యొక్క దుఃఖానికి కారణం ఎవరు? సో, చాలామంది మన ఇంట్లో వాళ్ళు, లేకుంటే ఫ్రెండ్సు, లేకుంటే బయట వాళ్ళు, లేదా గవర్నమెంటు ఇలా మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. వీళ్ళ వల్ల నేను దుఃఖంతో ఉన్నాను, బాధపడుతున్నానని. కానీ అసలైన కారణం ఏంటి అంటే మన మనస్సు. మన మనస్సే మన దుఃఖానికి కారణం. ఎప్పుడైతే మన మనస్సులో నెగెటివ్ ఆలోచనలు మనం జనరేట్ చేసుకుంటామో, నెగెటివ్ భావోద్వేగాలు ఫస్ట్ బాధితుడు మనమే అవుతామనమాట. ఇంకెవరో కాదు. తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ పొందిన ఈ దుఃఖాన్ని మనం ఉంచుకోకుండా వేరే వాళ్ళకి కూడా షేర్ జేస్తాం. ఎప్పుడైతే నేను ప్రశాంతంగా లేనో, ఇంక వేరే వాళ్ళకి కూడా నేను ప్రశాంతత ఇవ్వలేను. నేనెప్పుడైతే బాధపడుతున్నానో, ఆ బాధను మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. సో, అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే, మన మనస్సుని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ యొక్క వికారాల నుంచి, ఒక నెగెటివ్ ఆలోచనల నుంచి. ఎప్పుడైతే ఇలా శుద్ధి చేసుకుంటామో, మనము ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతతని ఇతరులు కూడా మనం షేర్ చేయగలుగుతాం అనమాట. అండ్ మీరు కూడా ఇలా షేర్ చేయాలి అనుకుంటే, ఈ యొక్క 5 రోజుల ధర్మ జీవనం అనే ఒక ఫ్రీ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. థాంక్ యూ.